హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు నేను తోటకూర పప్పు చేస్తున్నాను. దీనికి ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికోసం తోటకూర 3 కట్టలు తీసుకొని ఆకులు వలిచి శుభ్రంగా ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. టమాటోలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 4, కరివేపాకు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, వెల్లుల్లి రెబ్బలు 6. వీటిని ఈ విధంగా మెత్తగా చెదగొట్టుకొని పెట్టుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత తీసుకోవాలి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు సిమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక మనం కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా దీనిలో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు దీనిలో టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పసుపు, కారం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోని 2 కప్పులు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. విజిల్స్ వచ్చాయి కదా. ఈ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత దీని లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గరిటతో కానీ హ్యాండ్ బ్లెండర్తో కానీ బాగా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి ఇది. తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.